హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష వీటిపైన 20% ఆఫ్ అయితే ఉంది. అవి కూడా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ April 6th రోజు సేమ్ డే రీడింగ్స్ అనేవి మళ్ళీ ప్రొవైడ్ చేయబడుతున్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోండి ఇప్పటి నుండే. అండ్ అది లో ప్రైస్లో మీకు ఇవ్వబడుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే ఫస్ట్ కార్డ్ 9 of Wands. ఓకే, 9 of Wands. అండ్ ఇక్కడ 9 of Wands మనకేం చెప్తుంది అని అంటే, ఈ పర్సన్ ఒక వూండెడ్ పర్సన్, అంటే ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుంచి ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతున్న పర్సన్ అని చెప్పాలి. అంటే ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ తర్వాత ఆ పర్సన్ ఒక హ్యూజ్ ట్రాన్స్ఫార్మేషన్స్లోకి వచ్చి, అంటే తన లైఫ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది చూస్తున్నారు. ఈ పర్సన్ ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్. 11 కార్డ్ వచ్చింది మనకి. ఈ పర్సన్ మేబీ మీతో మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్కి చాలా కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ మధ్య. మీరు మెసేజ్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వడం లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది. మీరు మిమ్మల్ని బ్లాక్ చెయ్యకపోయినా కూడా మీ పర్సన్ మీకు రిప్లై అనేది ఇవ్వటం లేదు. మీ మెసేజెస్ చూస్తున్నారు, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్గా చూస్తున్నారు. మీ మధ్య సోల్ టై అనేది ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు. బట్ అయినా కూడా మీకు రిప్లై ఇవ్వడానికి 2 daysకి ఒకసారి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. అండ్ ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఏదో పంపిస్తారు మీకు. ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ మీకు తెలుస్తుంది, అంటే మీ రిలేషన్షిప్ ఏ లెవెల్లో ఉన్నది అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరు మేబీ ఒక బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ బిజినెస్ పర్సన్ ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు. ఒక ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్. అండ్ తన లైఫ్ని తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రజెంట్. ఈ పర్సన్ ఫోకస్ మొత్తం వర్క్ పైన పెడతారు. అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి మీ పర్సన్కి, అవి కవర్ చేసుకోవాలి అని అంటే హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు త్వరలో కమ్యూనికేట్ చేస్తారు. అండ్ లవర్స్ కార్డ్ ఇండికేట్స్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, రీయూనియన్. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి మీకోసం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, మీకోసం కంప్లీట్లీ తెలుసుకున్నాక మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. కొంతమంది విషయంలో ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి. సో మేబీ తన పాస్ట్ రిలేషన్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు
ఈ పర్సన్ వాళ్ళతో కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చినట్టుగా, వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ అది ఆ రిలేషన్ ఫెయిల్ అయింది. సో ఇప్పుడు కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. డివైన్ కౌంటర్ పార్ట్స్ వచ్చారు మనకి ఇక్కడ. అగైన్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్. సో మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు. ఒక కంప్లీట్లీ మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు మీ కండిషన్ని, మీ రిలేషన్షిప్ స్టేటస్ని. ఓకే, సో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్లోనే ఇస్తారు. అంటే మేబీ కాల్ చేసి మీకు చెప్పొచ్చు. ఓకే, ఈ పర్సన్ లైఫ్ని అనలైజ్ చేసుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. మీరు చాలా నర్చరింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్ మీరు. అండ్ స్టెబిలిటీ, ఎమోషనల్లీ స్టేబుల్ ఉన్న పర్సన్ మీరు. ఓకే, మీరు ఎప్పుడైనా మెసేజ్ ఇవ్వకపోతే మీ పర్సన్ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఒక ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతూ ఉంటారు మీరు. అంటే ఒక కిడ్స్ ఎలా మాట్లాడతారు, మనకి మెసేజ్ ఇచ్చినా రిప్లై ఇవ్వలేదు అని ఒక ఇన్నోసెంట్ మెసేజ్ పెడతారు మీరు. నా మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వలేదు ఇట్లా. ఓకే, సో అవన్నీ కూడా మీ పర్సన్ చూస్తున్నారు, కానీ రెసిప్రొకేట్ అవుతారు. ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర తీసుకున్న మనీ ఏదో రిటర్న్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. రిటర్న్ చేస్తారా మనీ. అండ్ ఒక హానెస్ట్ పర్సన్లా ఉండాలి. అండ్ మీరు ఒక 9 ఆఫ్ కాయిన్స్ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ కూడా అదే ఎనర్జీలో ఉండాలి అని చూస్తున్నారు. అంటే ఒక కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉండాలి. అండ్ ఎవరైతే కొంతమంది ఇక్కడ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారో ఆ మ్యారేజ్కి కూడా పబ్లిసిటీ ఇవ్వడానికి చూస్తున్నారు మీ పర్సన్. సో 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, డివైన్ కౌంటర్ పార్ట్స్ అగైన్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో మీ పర్సన్, ఇక్కడ చాలామంది వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామందికి కమ్యూనికేషన్ లేదు. ఈ కమ్యూనికేషన్ లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని అయితే బ్లాక్ చేయలేదు, అన్బ్లాక్లోనే ఉన్న నెంబర్స్. బట్ కమ్యూనికేషన్ కొంచెం 2 డేస్కి ఒకసారి అట్లా వస్తుంది మీ పర్సన్ నుండి. బట్ ఎందుకు అట్లా ఇవ్వలేకపోతున్నారనే దానికి రీజన్ చూస్తే, రీజన్ ఏమీ లేదు పెద్దగా, మీకు తెలిసిన రీజనే. ఇదొక మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వటం వల్ల మీ పర్సన్ అలాంటి ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. అంటే స్లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటారు, బట్ ఇంకొక రిచ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి కూడా రాబోతున్నారు. మీ వైబ్రేషన్స్కి మీట్ అయ్యే పర్సన్. ఓకే, బట్ ఇది కొంతమందికే రెజొనేట్ అవుతుంది ఈ పాయింట్, అందరికీ రెజొనేట్ అవ్వదు. సో ఈ పర్సన్తో మీరు కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి కూడా. సో ఎప్పుడైతే మీరు కొంచెం మూవ్ ఆన్ అయిపోయారు అని తెలుస్తుందో మీ పర్సన్కి, అప్పుడు మీ కనెక్షన్ కోసం మళ్ళీ ఫైట్ చేస్తారు. ఓకే, ప్రజెంట్ మీరు చాలా బోర్డమ్ లైఫ్ అయితే స్పెండ్ చేస్తున్నారు, చాలా బోరింగ్ లైఫ్ అయితే ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ స్టిల్ థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఇంకా ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు అందుకే మీ లైఫ్, మీ వాల్యూస్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. ఓకే, సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తెచ్చుకున్నారు మీరు. అండ్ ఒక బిజీ పర్సన్ అయిపోయారు మీరు. ఓకే, సో ఇవన్నీ కూడా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ని మీరు మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మీరు క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి మీకు, అయినా కూడా మీరు మీ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు.
బట్ మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వడం లేదు అనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ అగైన్ లవర్స్ కార్డ్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీది. ఓకే, ఈ ట్విన్ ఫ్లేమ్ పాయింట్ కూడా అందరికీ రెజొనేట్ అవుతుంది, కొంతమందికి రెజొనేట్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఉంది మీకు. అండ్ బిహైండ్ ద డెక్ వరల్డ్ కార్డ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీకు కార్మిక్ సైకిల్ నడుస్తుందో ఆ కార్మిక్ సైకిల్ కంప్లీట్లీ ఎండ్ అయి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్డ్స్, ఎక్కువ నెంబర్ 10 కార్డ్స్ వచ్చాయి. సో 10 అనేది ఇక్కడ మనకి న్యూ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది అని చెప్తుంది. కంప్లీషన్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో అగైన్ 6 ఆఫ్ సోర్డ్స్, మూవింగ్ టు కామర్ వాటర్స్. ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు, మీకు రైట్ గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ అగైన్ 2 ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. సో రీయూనియన్ కార్డ్స్ అయితే చాలా వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో 2 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్. సో స్టెప్ వైజ్ మీ రిలేషన్షిప్ ముందుకెళ్తుంది, స్టెప్ బై స్టెప్. ఓకే, అగైన్ 4 ఆఫ్ వాండ్స్, 11 కార్డ్. ఇక్కడ మీరు మళ్ళీ 10 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. మీ వైబ్రేషన్స్లో కూడా 10 ఆఫ్ కప్స్. ఓకే, సో మ్యారేజ్ అనేది నియర్ ఫ్యూచర్లోనే జరగబోతుంది. ఓకే, మీరు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు అన్ని విషయాల్లో. అండ్ న్యూ పర్సన్ ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పదే పదే. బట్ డెసిషన్ మీది, మీరు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు విత్ 7 ఆఫ్ కప్స్. మీ ఆప్షన్స్ మీరు ఓపెన్ పెట్టుకున్నారు. బట్ మీ లైఫ్ కూడా మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు చాలా హర్ట్ అవుతున్నారు. అండ్ బట్ డోంట్ వరీ, ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ కార్డ్ అయితే వచ్చింది మనకి. సో 6 ఆఫ్ వాండ్స్ అంటే మనకి పబ్లిక్ రికగ్నిషన్, సక్సెస్ అండ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మీ చుట్టూ కూడా చాలా జెలసీ పీపుల్ ఉన్నారు, చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో కూడా. బట్ ఇక్కడ మీకు అగైన్ అండ్ అగైన్ కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ 48 అవర్స్లో మీకు కమ్యూనికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ మీ పర్సన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా చెప్తారు. ఓకే, మీ పర్సన్ మీ పైన ఫైనాన్షియల్లీ డిపెండ్ అయినట్టు కూడా ఎవరికో మీ పర్సన్ ఫ్రెండ్స్కి తెలుసు. సో ఫైనాన్షియల్లీ మీ మీద డిపెండ్ అవ్వద్దు అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకే మీ దగ్గర తీసుకున్న మనీ రిటర్న్ చేసేస్తారు. బట్ మనీ రిటర్న్ చేసేస్తే మీతో లైఫ్ లాంగ్ ఉండరు అని మీరు అనుకోకండి. ఎందుకంటే తను అలాంటి డెసిషన్ తీసుకున్నారంటే ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. సో వీళ్ళు చాలా స్టబోర్న్ పీపుల్ ఉంటారు జనరల్గా. మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి వాళ్ళు. సో చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ మీరు ఒక యూనిక్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో. ఓకే, సో మిమ్మల్ని ఎవరితోనూ రీప్లేస్ చేయలేరు. అండ్ కెమిస్ట్రీ, ఈ కెమిస్ట్రీ కూడా అంతే. మీతో గడిపిన టైం ఇంకెవరితోనూ స్పెండ్ చేయలే మీ పర్సన్. మీలాంటి పర్సన్ ఇంకెక్కడ చూడలే తన లైఫ్లో. సో సోల్ కనెక్షన్ అనేది కూడా, సోల్ కాంట్రాక్ట్ అనేది కూడా కనపడుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఇవి. ఓకే, సో గాసిప్ అంటే మీ పర్సన్కి మీకు చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్ ఇలాంటివన్నీ. సో నలుగురు ఏమనుకుంటారు ఈ రిలేషన్షిప్ కోసం అనేది కూడా చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ తన పాస్ట్ని తను తీసి డస్ట్బిన్లో పడేసినట్టుగా చేస్తున్నారు మీ పర్సన్. అసలు తన పాస్ట్ కోసం ఆలోచించడం కూడా ఇష్టం లేదు మీ పర్సన్కి. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో రీయూనియన్ అనేది నెక్స్ట్ 48 అవర్స్లో జరగచ్చు ఫర్ సమ్ పీపుల్. అండ్
టైం ఫ్రేమ్ అనేది అందరికీ చెప్పలేం. సో రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా డిసైడ్ చేసుకున్నారు మీ పర్సన్. అండ్ కొంతమంది విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, ఈ టాక్సిక్ రిలేషన్ ఏదైతే ఉందో తన పాస్ట్లో ఆ రిలేషన్షిప్ నుండి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్లీ ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు ప్రతి విషయం. అండ్ మీ రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవాలని చూస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్కి ఏదైనా హెల్ప్ కావాలంటే మీ దగ్గరికి వచ్చేసేవారు. అండ్ మీరు ఒక ఎంప్రెస్ లాగా తన మంచి చెడు అన్నీ చూసేవారు. సో ఇప్పుడు అందుకే మీ పర్సన్ ఒక ఎంప్రర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి, మీకు సపోర్టింగ్గా ఉండాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో మీరు చాలా అయితే ఇచ్చారు మీ పర్సన్కి, బట్ మీ పర్సన్ ఏమీ ఇవ్వలేదు మీకు. ఓకే, సో ఆ విషయం కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో అందుకే ఇక్కడ రెసిప్రాసిటీ కార్డ్ అనేది వచ్చింది ఛానల్ మెసేజ్లో. ఇప్పటి నుండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని డిసైడ్ అయ్యారు. ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ లా ఉండాలి మీకు అని ఆలోచిస్తున్నారు. సో ఆ డెసిషన్ అయితే తీసుకున్నారు ప్రజెంట్. అండ్ దీంట్లో అయితే డౌట్ అనేది లేదు. సో రీయూనియన్ అయినప్పటి నుండి ఈ విషయాలన్నీ మీకు కూడా తెలుస్తాయి. మీ పర్సనే చెప్తారు ఆ విషయాలన్నీ. ఈక్వల్ గివ్ అండ్ టేక్, రెసిప్రాసిటీ. ఓకే, సో రాశుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ మిథున, తుల అండ్ కుంభరాశులు మీనరాశి. ఓకే, ఈ రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ ఎక్కువ రెజొనేట్ అవ్వచ్చు.